ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మరోసారి చేజేతులారా మ్యాచ్ ని చేజార్చుకుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ని శ్రీలంకకు అప్పగించింది. ఆఖరి ఓవర్లో అనవసరంగా వరుసగా 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ని కోల్పోయింది. 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై కేవలం 7 పరుగుల తేడాతో శ్రీలంకపై పరాజయం పాలైంది. ఫలితంగా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ దిగిన శ్రీలంక తరపున హసిని పెరేరా అద్భుతంగా రాణించింది. 85 పరుగులతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. పెరేరా కీలక భాగస్వామ్యాలతో శ్రీలంక 202 పరుగులు చేయగలిగింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా అద్భుత ఇన్నింగ్స్ తో విజయాన్ని అంచున చేరింది. అయితే చివరి ఓవర్లో చమారి ఆటపట్టు తన స్పిన్ మాయాజాలంతో ఒక్కసారిగా మ్యాచ్ ని మార్చేసింది. అప్పటి వరకు బంగ్లాదేశ్ వైపు ఉన్న విజయం శ్రీలంక వైపు తిరిగింది. కేవలం 9 పరుగులు చేయలేక బంగ్లా ఓడిపోయింది. చమారి ఆటపట్టు వేసిన ఆఖరి ఓవర్లోనే ఆట కథ మారిపోయింది. మొదటి బంతికి రబేయా ఖాన్ ఎల్బీడబ్ల్యూ కాగా రెండో బంతికి నాహిదా అఖ్తర్ రనౌట్ అయింది. తర్వాతి బంతికి నిగర్ సుల్తానా లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. వెంటనే మరూఫా అఖ్తర్ ఎల్బీడబ్ల్యూ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కూలిపోయింది. చివరికి జట్టు 195 పరుగులకే పరిమితమైంది. నిగర్ సుల్తానా 98 బంతుల్లో 77 పరుగులతో జట్టు ఇన్నింగ్స్ ను చక్కగా నడిపించింది. కానీ చివర్లో మిగతా బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఈ ఓటమితో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టగా శ్రీలంక సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లంక 6వ స్థానంలో కొనసాగుతోంది. కానీ సెమీస్ కు చేరాలంటే శ్రీలంకకు చాలా సమీకరణాలు కలిసి రావాలి. చివరి మ్యాచ్ లో గెలవడంతో పాటు రన్ రేట్ మెరుగుపరుచుకోవాలి. అదే సమయంలో న్యూజిలాండ్, భారత జట్లు మిగిలిన మ్యాచ్లలో ఓడిపోవాలి.